ఆయన శిలువ మరణం గురించి రాయబడింది. 14వ అధ్యాయము 14వ అధ్యాయంలో ఇంచుమించు 42వ వచనం దగ్గర నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల గురించి రాయబడింది. అంతకుముందు శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తూ శోధనలను తప్పించుకోవడానికి ముందుగా హెచ్చరించినట్టుగా రాయబడింది. 14-15 వచనాలు రెండు అనుసంధానమైనవి కాబట్టి అంతకుముందు 2 వారాలు అయిపోయింది కాబట్టి ఒకసారి కొంతమంది జ్ఞాపకం ఉంటుంది కాబట్టి మరి 14-15 కూడా అనుసంధానమైనవి. ఆ రెండు కూడా నేను కలిపి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా ఆలస్యంగా మనం చేస్తున్నాను. ప్రేమ సంఘం ప్రభువైన యేసుక్రీస్తు వారు గలిలయలోని నజరేతు నుండి యెరూషలేముకి తన 12 మంది శిష్యులతో ప్రయాణమై బయలుదేరి వస్తున్నారు. అలాగూ బయలుదేరి వస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులు అన్నారు, మనం యెరూషలేముకి వెళ్తున్నాము, అక్కడ మనిషి కుమారుని ప్రధాన యాజకులు శాస్త్రులు పరిచయం ఆయన శ్రమ పెట్టి కొరడాలతో కొట్టి ఆయన్ని శిలువకు అప్పగించి చంపుతారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులు చెప్తారు. ఆ మాట మార్చి 10:32 రాయబడిందండి. ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. అలా చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా వడివడిగా ముందుకు నడుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి గొప్ప ఆసక్తి కలిగి ఉన్నారు ఆయన. అందుకనప్పుడు ఆయన ఆశ్చర్యపడుతూ ఉంటారు. అలాగూ అప్పుడు చెప్పారు. అదే విధముగా మళ్ళా మార్చి 10:33లో మరలా కూడా అదే విషయం మళ్ళా జ్ఞాపకం చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి తెలియజేస్తారు ఆయన. తర్వాత మార్చి 10:33-34 వచ్చినాలండి. ఆ తర్వాత మేము ఎవరు గొప్పవారు శిష్యులు అనుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా అదే విషయం జ్ఞాపకం చేస్తారు. వీరందరూ కూడా ఈ లోకంలో పరిచయం చేయడానికి వచ్చారు. అలాగే మనిషి కుమారుడు నేను పరిచయం చేయడానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవడానికి రాలేదని పరిచర్య చేసే వాళ్ళ గురించి సువార్త ప్రకటించే వాళ్ళ గురించి మరొకసారి జ్ఞాపకం చేశారు ఆయన. ఈ లోకంలో పరిచయం చేసేవాళ్ళు పరిచర్య చేయాలి కానీ పరిచయం చేయించకూడదని జ్ఞాపకం చేశారు వాళ్ళకి. అంటే వాళ్ళ తగ్గింపు స్వభావం గురించి ఈ విషయం మార్చి 10:45 రాయబడింది. మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో మరలా పులిన రొట్టెల పండుగ వచ్చినప్పుడు మార్చి 14:17-20 మాట్లాడబడింది. పులిన రొట్టెల పండుగ అనగా పస్కా పండుగ వచ్చినప్పుడు కూడా అదే విషయం మళ్ళీ జ్ఞాపకం చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తారు ఆయన. అంటే వారు భోజనం ఇచ్చినప్పుడు ఆయన మీలో నన్ను ఒకరు అప్పగిస్తారని నిజముగా నేను మీతో చెప్తున్నాన్నప్పుడు వాళ్ళందరూ దుఃఖపడతారు. అప్పుడు నేనా అని అడుగుతారు. అప్పుడు ఆయన అంటారు, నిజముగా మనిషి కుమారుడు ఆయన్ని గూర్చి రాసినట్టుగా ఆయన పోతున్నాడు. అయితే ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో వారికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉందని ఎడల వారికి మేలని ప్రభువైన యేసుక్రీస్తు 14:20 ఆ మనుషుడు పుట్టి ఉన్న ఎడల మేలని చెప్పంటారు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని చిత్త ప్రకారం ఆయన సిలువ వేయబడి వస్తుంది. అయితే మనుషులు కనుక ఈ లోకంలో ఉన్న మనుషులు సిద్ధపాటు కలిగి ఉండకపోతే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక సార్లు అదే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. ఎన్నిసార్లు మనిషి కుమారుడు శాస్త్రులు పరిచయం చేతికి అప్పగింపబడుతున్నాడని చెప్పినప్పుడు ఆయన మరణానికి అప్పగించాలన్నప్పుడు ఆయన్ను ఏం చేస్తారన్నప్పుడు శిష్యులు సిద్ధంగా ఉండవలసింది. కానీ అప్పుడు కూడా వారిని మనసులో పెట్టలేదు వాళ్ళు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు ప్రభురాత్రి భోజనం గురించి అనగా పస్కాను పూజించిన తర్వాత అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల పండుగ వెళ్ళారు. ఒలీవల పండుగ వెళ్తా ఉన్నప్పుడు మళ్ళా ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే విషయం మళ్ళా జ్ఞాపకం చేస్తారు. మార్చి 14:27 మాట రాయబడింది. అప్పుడు యేసు వారిని చూసి వీరందరూ అభ్యంతరపడేదారు, గొర్రెల కాపరిని కొట్టిదను గొర్రెలు చెదరపోను అని రాయబడి ఉన్నది కదా అని లేఖనం గురించి తెలియజేస్తారు. మీరందరూ అభ్యంతరపడతారు, నేను అవునా మీకు తెలియదా సార్, నన్ను విడిచి వెళ్ళిపోతారు, నాకు దూరం అయిపోతారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో ఆయన మరలా జ్ఞాపకం చేస్తారు. అభ్యంతరం వస్తుందని చెప్పి
అయితే ఆ మాటకి పేతురు అంటారు, అదే ప్రభువా, ఎవరైనా అభ్యంతరపడినా కానీ నేను అభ్యంతరపడను, నువ్వు ఎవరో నాకు తెలియదను, నేను విడిచిపెట్టి నేను వెళ్ళను అని అంటే ప్రభునేశ్వరీస్తు వారు ఆయన అంటారు, నిశ్చయముగా నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతామని చెప్పి అన్నారు ఆయన నిశ్చయముగా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళేదను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను 14:29 అండి. నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూసి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరుగమని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ముమ్మారు 2 సార్లు నువ్వు చెప్తావు, నన్ను ఎరిగినని, అభ్యంతరం నన్ను ఎరిగినని చెప్తావని చెప్పి ప్రభు అన్నారు. అప్పుడు పేతురు మరి ఖండితముగా, లేదు ప్రభా, నీతో కూడా చావవలసి వచ్చినా కూడా నేను నెరగనని చెప్పి ప్రభుతో అన్నారు. అలాగే శిష్యులందరూ కూడా అన్నారట. పిల్లల అలాగే శిష్యులందరూ అన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలుసు రాబోయే ఆ యొక్క శ్రమ, ఆ వేదన, ఆ భయంకరమైన బాధ అలాంటిదో, ఆ అభ్యంతరం అలాంటి ప్రభు యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి ముందుగానే వారిని హెచ్చరించారు. ప్రభు హెచ్చించినప్పుడు వారు దాన్ని కూడా మనసులో పెట్టుకోలేదు. వీరు గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చారు. చోటుకు వచ్చినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు 90 శిష్యులు అక్కడ ఉంచి పేతురు, యాకోబు, యోహానును తీసుకుని మరొకంత దూరం ముందుకెళ్ళి అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు మళ్ళా అంటారు, నా ప్రాణం మగనమగినంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండడని వార్త చెప్పి ముందుకెళ్ళని ప్రార్థన చేస్తారు. మెలకుగా ఉండడం అంటే మెలకుగా ఉండడం అంటే చూడటం ఉండడం కాదు. ఇలా ప్రార్థన చేయమని ప్రభు యేసుక్రీస్తు చెప్పారు. ఇన్నిసార్లు ఆయన మళ్ళా చెప్తున్నారంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పారు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన అంత దూరం వెళ్ళిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలసిందిగా ఆయన ప్రార్థించడం కాకుండా ఆయన ఈ వచ్చే భయంకరమైన శ్రమ ప్రభుని చిత్తమైతే తప్పించని చెప్పి ఆయన పలుమార్లు ప్రభుని ప్రాధేయపడినట్లుగా తన శక్తిని అంతా కూర్చుకుని ప్రభువుకి ప్రార్థించినట్లుగా ఇక్కడ చూడగలుగుతాం. అలాగని మరలా వచ్చినప్పటికీ వారు నిద్రిస్తూ ఉన్నారట. మరలా వచ్చినప్పటికీ ప్రభుని యేసుక్రీస్తు అన్నారు, అయ్యో సీమోను నీవు నిద్రించుచున్నావా, ఒక్క గడియను నా కొరకు మేలుకుని ఉండలేవు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సీమోనుతో అన్నారు. అలాగని చెప్పి మరలా ఆయన ప్రార్థనకు వెళ్ళి వచ్చినప్పటికీ ఆయన ప్రభువుకు ప్రార్థన చేసి వెళ్ళి వచ్చినప్పటికీ అందరూ కూడా నిద్రపోతున్నారట. ప్రియమైన సంగమం, అందరూ కూడా నిద్రపోతున్నారు. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి అని రాయబడి ఉంది. అంటే ఆయన 3వసారి మీరు ఇక్కడ నిద్రపోయి అలసట తీర్చుకుని 14:41 అండి. 3వసారి వచ్చి మీరు ఇక్కడ నిద్రపోయి అలసట తీర్చుకుని ఇక చాలును, గడియ వచ్చి ఉన్నదని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏ గడియ? శోధన గడియ. ప్రభు యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు ఎందుకని చెప్పారు? ప్రభు యేసుక్రీస్తు వారికి రాబోయే ఉపద్రవం ఎంత ఎక్కువగా ఉంటుందని తెలుసు కాబట్టి ఆయన మారు ప్రార్థన చేసి తండ్రి దేవుడికి మొదలుపెట్టి ప్రార్థన చేసి ఆ యొక్క వచ్చే భయంకరమైన శోధన నుంచి, ఉపద్రవం నుంచి తట్టుకునేలాగా ఆయన శక్తి పొందారు. ఒక దేవదూత వచ్చి ఆయన బలపరిచినట్టుగా మనం దూకాశోధన చూడగలుగుతాం. అయితే శిష్యులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు పట్టించుకోరు కాబట్టి శోధన ఎలా వచ్చిందో చూద్దాం. ప్రియమైన సంగమం, శోధన ఎలా వచ్చిందో ఇది ఆయన పిల్లలైన వారి ప్రతి ఒక్కరికి సాదృశ్యం. ఎందుకంటే శోధన, ఇరుకు, ఇబ్బంది, వేదన, బాధ, లేకపోతే ప్రమాదం వచ్చిన తర్వాత ప్రార్థించడం కంటే రాకముందే సిద్ధంగా ప్రార్థించినట్లయితే వాటి నుంచి మనం తప్పించబడతామనే ఈ మంచి మరి మాట ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినట్లు మనం చూడగలుగుతాం. దీంట్లో అప్పటికే శిష్యులు చెప్పారు ఆయన, అప్పటికే ఇస్కరియోతు యూద తప్పిపోయి ఉన్నాడు. ఈ ఇస్కరియోతు యూద తప్పిపోన్నాడు అప్పటికే. ఎందుకంటే అతనిలో సిద్ధపడలేదు, అతను మెరుగు ఉండి ప్రార్థించలేదు, రాబోయే ఆ ఉపద్రవం నుంచి తప్పించుకోవాలని ఆలోచన లేదు అతను. కాబట్టి అతను విపత్తులో పడిపోయాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా అండి? ఆయన మార్కు 14:42 ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపంలో ఉన్నాడని చెప్పి రాయబడింది. అనగా నన్ను అప్పగించేవాడు సమీపంలో ఉన్నాడు. ఎవరు అప్పగిస్తారో ముందే అని అన్నాడు. పిల్లలు ప్రభు యేసుక్రీస్తు పాటు నుండి
ఆయనను అప్పగించే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరగా ఉన్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. ఎందుకు ఇలాగూ జరిగింది అని అంటే ప్రియమైన సంగమా, మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోవడం వలన, సిద్ధముగా ఉన్న మా ప్రార్థన చేయకపోవడం వలన ఈ యూదా ఇస్కరియోతులో మరి అపవాది అతనిలో వచ్చేట్లుగా మనం చూడగలుగుతాం ప్రియమైన సంగమా. ఎందుకంటే ఈ ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తు ఆ మిగిలిన శిష్యులతో పాటు 3.5 సంవత్సరాలు గొప్ప విషయాలు చూశాడు. గొప్ప ఆధిక్యం పొందుకున్నాడు. అలా పొందుకున్న అతను ప్రభువుకి నమ్మకమైన వాడిగా ఉండి ప్రభువునే అమ్మి తన జీవితం మొత్తాన్ని పాడు చేసుకున్నాడు. ఈ వ్యక్తి తన జీవితం మొత్తాన్ని పాడు చేసుకున్నాడు. ఈ ఇస్కరియోతు యూదాలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసినట్లయితే ఆశ్చర్యం అనిపిస్తారు. పిల్లలు ఇంచుమించు 11 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానాలు లేకపోతే అధికతలు. ఇతను అపోస్తులుడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఇది రాయబడి ఉంది. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగులను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చిందని రాయబడి ఉంది. సువార్తికులకి అంటే అపోస్తులకి ఏ విధంగా అధికారం ఇచ్చారో ఈ ఇస్కరియోతు యూదా కూడా అలాంటి అధికారం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. పిల్లల ఆ 12 మంది ఎవరంటే ఆ మొదటి నుంచి పేర్లన్నీ వచ్చి అంటే 10వ అధ్యాయం 2వ వచనం 12 మంది పేర్లు వచ్చి 4వ వచనం వచ్చినప్పటికీ కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఇతను ఎవరంట? శ్రీమన్ సంగమా అంటే అపోస్తులుడు. రెండవది ఆత్మచేత నింపబడిన వాడు. ఎవరండి? ఆత్మచేత నింపబడిన వాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడే వారు మీరు కాదు. వారి సువార్త నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు, వారు సువార్త నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారిని అధికారుల దగ్గరికి, రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోతే వారు ఏమి మాట్లాడాలో వారు ఆలోచించుకొని పర్లేదు. వారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు కాబట్టి ఆ సమయంలో వారిలో ఉండి తండ్రి మాట్లాడతారని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. అనగా ఆత్మ చేత నింపబడిన వాడు. మూడవదిగా దొరికిన గొర్రె లాంటి వాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు మత్తయి సువార్త 10:16లో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై యుండిడి. దొరికిన గొర్రె లాంటి వాడు, నమ్మకమైన కాపరికి మరి మంచి గొర్రెలు వాడు ఇతను. పిల్లల అదేవిధంగా సువార్తికునిగా అభిషేకం పొందినవాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చింది. వారిని తన కొండ ఎక్కి తన శిష్యులను ఒకరినొకరిని పిలిచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని అభిషేకించినట్టుగా దీంట్లో చూడగలుగుతాం. అలాంటి అభిషేకం పొందినవాడు. అదేవిధంగా దేవుని శక్తిని పొందినవాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతుడి, ఉచితముగా ఇయ్యుడి. ఇంత గొప్ప శక్తిని, దేవుడి శక్తిని పొందుకున్న వ్యక్తి. అంతేకాకుండా స్వార్థకుడు, స్వస్థపరిచేవాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. వారు బయలుదేరి అంతటిలో స్వార్థ ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామంలో సంచారం చేసిన రాబడుతుంది. అంటే స్వార్థ ప్రకటిస్తూ అనేక స్వస్థతలు చేసిన వాడు, ఆ యొక్క గొప్ప ఆధిక్యత పొందినవాడు. ఇక 7వ చూసినట్లయితే నిత్య జీవనం పొందుకున్నవాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీదను ఆయనకు అధికారం ఇచ్చింది అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. ఇతను నిత్య జీవం పొందుకున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అంతేకాకుండా బాప్తిసం ఇచ్చినవాడు. రక్షణ సువార్త అందించి బాప్తిసం ఇచ్చినవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆయనను యేసే బాప్తిసం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యుల నుంచి ఇచ్చుండేది. బాప్తిసం ఇచ్చే ఆధిక్యతను ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనికి ఇచ్చాడు. రక్షింపబడి జీవగ్రంథం ముందు పేరు గలవాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకం ముందు రాయబడి ఉన్నామని సంతోషించిన వారితో చెప్పాను. పరలోకం అనగా జీవగ్రంథమందు ఇతని పేరు రాయబడిన వ్యక్తి. అంతేకాకుండా
పరలోకంలో తనకు అనగా తనకి సింహాసనం కూడా ఉంది. మత్తయి సువార్త 19:28 యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునశ్చరమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆశీనులే. ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చును. పరలోకంలో ఒక సింహాసనం యొక్క ఆధిక్యత కూడా పొందినవాడు ఈ యొక్క యోధా ఇస్కరియోతు. అంతేకాకుండా ప్రభువుని యేసుక్రీస్తు నమ్మిన బండు లాంటి వాడు, నమ్మి డబ్బు సంచి ఎప్పుడు కూడా తన దగ్గర ఉంచేవాడు. ప్రభువు యేసుక్రీస్తు నమ్మి యోహాను సువార్త 12:6 రాబడింది. వాడు ఎలాగో చెప్పినది, ప్రభువు యేసుక్రీస్తు వారిని మరి అచ్చ జటామాంస అత్తరు చూసి ఒక స్త్రీ ఆయన అభిషేకిస్తూ ఉంటే, ఎందుకు ఇంత ఖరీదైన అత్తరి పాడు చేస్తారు, మరి దాన్ని నమ్మి వేదలకు ఇవ్వచ్చును కదా అన్నప్పుడు ఆ విషయం రావడం యోహాను సువార్త 12 వాడు ఎలాగో చెప్తున్నది వేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర ఉన్న డబ్బు సంచి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించి వచ్చెను. నమ్మకము కలిగిన యేసయ్యను పిల్లరా, నమ్మకము కలిగిన యేసయ్యను పిల్లరా ఇక నమ్ముకుని సర్వము కోల్పోయాడు. ప్రభువుని యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు ఉన్నాడు. అద్భుత ఆశ్చర్యకాలు చూశాడు పిల్లలు. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు మీరు మెరుపులుగా ఉండి ప్రార్థన చేయండి, అభ్యంతరం వస్తుంది, శోధన వస్తుంది, మీరు శోధనలోంచి తప్పింపబడిలాగా మీరు ప్రార్థన చేయండి అని పరమాను ప్రభువు యేసుక్రీస్తు వారు ఆటంక రాకుందని చెప్పినప్పుడు కూడా వారు వినలేదు. ఇస్కరియోతు యూద తన జీవితం పాడు చేసుకున్నాడు శోధింపబడి. అదే విధముగా పేతురు గారు ముమ్మారు ప్రభువు యేసుక్రీస్తు వారిని ఆయన ఎవరో నాకు తెలియదు అన్నారు. ముమ్మారు ప్రభువు యేసుక్రీస్తు వారిని ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అప్పుడు కోడి 2వ జామును కూడా కూర్చుంది. మొదటి జామును పోతుంది, 2వ జామును కూడా లేదా కోడి కూర్చుంది ప్రియమైన సంఘం. అలాగే మార్సువార్త 14:50 చూసినట్లయితే అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు రాబడి. చూడండి, అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయేది. మేము విడిచిపెట్టం ప్రభా, అవసరమైతే మా ప్రాణాలైనా నీకు ఇస్తాం, నువ్వంటే ఎవరో మాకు తెలియదని ప్రభువుని యేసుక్రీస్తు అన్నారు. చాలా చాలా భయంకరమైన పరిస్థితి. ఆయనలా ప్రేమించేవాడు ప్రపంచాన్ని ఎవరు ఉండరు. అలాంటి ప్రభు యొక్క ప్రేమను చూరుకున్న వారు ఆయన ఎవరో తెలియదంటే ఆయనకి ఎలా ఉందో చెప్పండి పిల్లలు, ఎలా ఉందో చెప్పండి. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దానిని నమ్ము ఇది గుర్తించలేనిది. సరిపోతున్నాను అండి. ప్రేమ యేసుని ప్రేమ అది భూమిలో ఎవరు అందించలేదు. అంత గొప్ప ప్రేమ 3.5 సంవత్సరాలు వారు చూసి ఆయనతో పాటు అనేక చోట్లకి వెళ్ళి అద్భుత ఆశ్చర్యకాలు చూసిన వారు ఆయన ఎవరో నాకు తెలియదని స్థితిలోకి వెళ్ళిపోతే ఆయన ఎంత దుఃఖపడుతుందో చెప్పండి. అలాంటి స్థితి వస్తుందని ప్రభువుని యేసుక్రీస్తు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు చేయలేదు. శోధింపబడి ప్రభువుని యేసుక్రీస్తు వారిని వదిలేసి దూరం వెళ్ళిపోయారు. అప్పుడు ప్రధాన యాజకులు, పెద్దలను, శాస్త్రులను అతనితో కూడా చాలా మంది వచ్చి ప్రభువుని యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు. ప్రభువుని యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు. 53 వచ్చిన వారు యేసును ప్రధాన యాజకుని వద్దకు తీసుకుని పోయి, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులందరూ అతనితో కూడా వచ్చింది. ప్రధాన యాజకులు, మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యం పలికిరు, కానీ ఏమీ వారికి దొరకలేదు. పిల్లలు వారిని ఆయన తీసుకెళ్ళిపోయారు, ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఆ యొక్క రామ సైన్యం ఆయన మీద నేరాలను మోపడం చాలా ప్రయత్నం చేశారు, కానీ వారికి ఏ నేరం కూడా దొరకలేదు. చివరికి ప్రధాన యాజకుడు, నీవు దేవుని కుమారుడు వారు ప్రభువుని యేసుక్రీస్తు అడిగినట్లుగా చూడగలుగుతాం. మత్తయి సువార్త 14:60 మార్కు సువార్త 14:61. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మ కుమారుడు అని క్రీస్తు నీవేనా అని ఆయన అడుగగా యేసు
అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండి మేఘారూఢుడే వచ్చి చూచుతుడని చెప్పాను. ఈ మాట చెప్పగానే అవును ఆయన ఒప్పుకున్నాడు, మనుష్య కుమారుడు నేనే, ఆయన మరి పరమాత్మ కుడిపార్శ్వమున ఉంటాడని, అదేవిధంగా మేఘారూఢుడే రెండో రకాల వస్తాడని ఆ విషయం వారికి తెలియజేయగానే ఆ ప్రధాన యాజకుడు తమ వస్త్రము చెప్పుకొని ఇక సాక్షులతో పనేం లేదు, ఇతను మరణానికి పాత్రుడని చెప్పి ప్రభువాని యేసుక్రీస్తు వారిని అతను నిర్ణయం చేశాడు, ఇతను మరణానికి పాత్రుడని చెప్పి. ఇతను మరణానికి పాత్రుడు అంటే తప్పనిసరిగా ఆ యొక్క రోమా సైన్య అధికారి దగ్గర తీసుకువెళ్ళాలి. వీళ్ళ ఉదయం కాగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క రోమా ఆ యొక్క అధికారైన పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. చూడండి 15:1-5 వచనాలు. ఉదయం కాగానే ప్రధాన యాజకులు, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునికి అప్పగించేది. అప్పుడు పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతారు, నీవు యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుక ఆయన నీవనంటే అవును నేను యూదుల రాజు. అంతకుముందు చాలా విషయాలు పిలాతు అడిగాడు, కానీ పిలాతు ప్రభువైన యేసుక్రీస్తుని అడిగితే ఆయన ఉత్తరం ఇవ్వలేదు. కానీ నువ్వు యూదుల రాజు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అవును నేను యూదుల రాజునే, యూదుల రాజున ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అప్పుడు పిల్లరా ఆ యొక్క ప్రధాన యాజకులు, ప్రజల్లో పెద్దలు అసూయ చేత ప్రభువైన యేసుక్రీస్తుని పట్టుకున్నారని చెప్పి ఈ న్యాయపీఠం మీద కూర్చున్న పిలాతు గ్రహించాడు. ఆ సమయంలో ఈ మార్కు సువార్తలు అయితే రాయబడలేదు, కానీ మత్తయి సువార్త 27:19 పిలాతు భార్య తన యొక్క పిలాతుకి ఒక వర్తమానం పంపించింది. ఏమిటా వర్తమానం చూడండి. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానం పంపాను. న్యాయపీఠం మీద కూర్చుని విచారిస్తున్న సమయంలో ఈ యొక్క పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దు, నీవు అన్యాయమైన తీర్పు తెచ్చవద్దు అని ఒక వర్తమానం పంపించిందట. ఈమె ఉదయకాలం ముందు కళలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి ఆయన శిక్షింపు పడిపోతున్నాడని చెప్పి ఆమె కళలో దేవుడు కనపరిచినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ యొక్క పిలాతు భార్య గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ పిలాతు భార్య గురించి చరిత్రలో రాయబడింది. ఈమె పేరు ప్రోకులాని. ఈ పేరు. ఈ పిలాతు అనే అతను పొంతు కుటుంబీకుడు. ఇతను గవర్నర్గా ముందుకు పనిచేశాడు. గవర్నర్ అవ్వకముందు సైన్యాధిపతిగా ఉండేవాడు, తర్వాత గవర్నర్ అయ్యాడు, ఇప్పుడు అధికారిగా ఉన్నాడు. ఇతను కైసరియలో ఉండేవాడు. కైసరియా యెరూషలేముకు 40 మైళ్ళ దూరంలో ఉంది. ఆ కైసరియలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ యొక్క రోమాలో అధికారులైన వారికి మంచి భవనాలు, అంతేకాకుండా మంచి అందమైన తోటలు ఉండే ప్రదేశం. అక్కడ విలాసవంతమైన మరి బంగ్లా ఇతనికి ఉంది. అక్కడ ఉంటుంది ఈ ఇతని యొక్క భార్య. ఎవరి భార్య? పిలాతు యొక్క భార్య అక్కడ ఉంటుంది. అయితే ఈమె యాక్చువల్గా రోమియోలు బాగా వాళ్ళు మరి లోక సంబంధం వాటిలో ఆనందిస్తూ ఉంటారు. మరి ఆమె అలా కాదు. వారికి ఉన్న ఆ యొక్క బంగ్లాలను బట్టి, తోటలను బట్టి, ఆ యొక్క దేవాలయాలను బట్టి ఆమె ఆనందించేదిగా లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బాధకు ఆకర్షింపబడింది అని చెప్పి మరి ఈ యొక్క చరిత్ర చెబుతూ ఉంది. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బాధను ఆమె ఆకర్షించిందట. ప్రభువైన యేసుక్రీస్తుని ఆమె నమ్మినట్లుగా మనకి చరిత్ర చెబుతోంది. ఈమె పేరు ప్రోకులా. ఈమెకి దేవుడు ఆ దర్శనం చూపించాడు. యాక్చువల్గా కళ అనేది ఎప్పుడు వస్తుందంటే యోగ గ్రంథంలో రాయబడింది. దేవుడు కళలో మాట్లాడతాడని రాయబడింది. అదేవిధంగా ఐగుప్తులో యోసేపు ఉండగా మరి పానదాయకులకి కళ వచ్చింది. అంటే వాళ్ళ కళ వివరాన్ని యోసేపు చెప్పాడు. అదేవిధంగా ఐగుప్తులో ఫరోకు కళ వచ్చింది. ఫరోకు కళ వచ్చినప్పుడు కూడా పుష్టిగా ఉన్న 7 ఆవుల్ని మరి పీలగా ఉన్న 7 ఆవులు తినేసినా కూడా అది మామూలుగా పీలగా ఉన్నాయట. అదేవిధంగా పుష్టికలు 7 ఎన్నులు, మరి పీలగా 7 ఎన్నులు వచ్చి పుష్టికలు 7 ఎన్నులు తినేసినవి పీలగానే ఉన్నాయట. ఇలాంటి కళ వచ్చినప్పుడు ఫరో
మరి చాటికి వేయించి ఎవరు వాళ్ళ యొక్క కళభావం చెప్తారు ఏంటంటే అప్పుడు కూడా యోసేపు యొక్క కళభావం తెలియజేస్తాడు. ఇది చూసినట్లయితే కళ ద్వారా దేవుడు మాట్లాడతాడని మనకు తెలుస్తుంది. ఈమె ఉదయకాలం ముందు ప్రభుని యేసుక్రీస్తు వారికి ఈమెకి ఏమొచ్చింది? కళ వచ్చిందట. ఆ కళలో ప్రభుని యేసుక్రీస్తు వారు మిక్కులు బాధపడుతున్నట్లుగా, అనగా ప్రభుని యేసుక్రీస్తు వారిని నమ్మిన ఈ యొక్క స్త్రీ టోకులని ఆమె ప్రభుని యేసుక్రీస్తుని అన్యాయంగా శిక్షిస్తున్న తన భర్త మీద, తన కుటుంబం మీద దోషం అనుకున్నట్లు ముందుగానే దేవుడు ఆమెను చూపించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అది చూసి ఈమె అధైర్యపడక, భయపడక ధైర్యంతో తన భర్తకు వర్తమానం పంపింది, ఆ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళవద్దని. ఆ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళవద్దని ఆమె అతనికి వర్తమానం పంపించినప్పుడు అతను పరిశీలన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ అన్యాయం చేయలేదని తెలిసింది అతనికి. వార్షోకత 15:9-16 చూడండి. 15:2 పిలాతు 15:9-10 రాయబడి చూడండి. ప్రధాన యాజకులు అసూయ చేతను యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకుని నేను యూదుల రాజును మీరు విడుదల చేయకూరుచున్నారా అని అడిగాను. అతడు తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించింది. చదువు. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పు, వారిని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసింది. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారిని అడుగుగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసి. సరిపోతుందండి. మరి ఆయన ఏ చెడు కార్యం చేశారండి? ఆయన చూసినప్పుడు పిలాతుకి ఆయనలో ఏ చెడు కూడా కనిపించలేదు, ఏ దోషం కనిపించలేదు. అయితే పిలాతు ఏం చేశాడో తెలుసా అండి? తన భార్య తనకు పంపించిన వర్తమానాన్ని కూడా తన లక్ష్య పెట్టకుండా మనుష్యులను సంతోషపెట్టడానికి ప్రభుని యేసుక్రీస్తుని సిలువకి కొరడాలతో కొట్టి సిలువకి అప్పగించినట్టుగా మనం చూద్దాం. అయితే ఈ యొక్క పిలాతు ఆ తర్వాత కాలంలో పిచ్చివాడై ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ఇతని గురించి చరిత్ర చెబుతుంది. అయితే పిలాతు భార్య అయిన ప్రోకల మరి మంచి క్రైస్తవులుగా మారి దేవుని యొక్క స్వార్థ ప్రకటించినట్లుగా ఇక్కడ ఈ పిలాతు భార్యను మనం చూడగలుగుతాం. ఇక ఈ పిలాతు ఏం చేసిందంటే ప్రభుని కొరడాలతో కొట్టి సిలువకి అప్పగించారు. సిలువకి అప్పగించినప్పుడు ఇక సైనికులందరూ కూడా 15 మార్క్స్ 15-16 రాయబడింది. అందరు సైనికులందరూ కూడా ఆయనను ప్రీతోరిమ అధికార మందిరంలో తీసుకుని పోయారట. ఇక్కడ అంతటి సైనికులు ఆయనను ప్రేతోరియం అధికార మందిరంలోనికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత, ఈ మాట మార్కు గారు ఎందుకు రాశారంటే, పిల్లరా, ఈ యొక్క రోమ సైనికులందరూ కూడా, అంటే ఈ అధికార మందిరంలోకి సైనికులందరూ రావడానికి దాన్ని ప్రేతోరియం అనే అధికార మందిరం ఇస్తారట. అక్కడ వారు 600 మంది సైనికులు ఉంటారట. ప్రియులు 600 మంది సైనికులు వాళ్ళందరూ కూడా సమకూరుతారట. ఒక్క ప్రభుని యేసుక్రీస్తుని 600 మంది సైనికులు పిల్లల బహుగా బాధ పెట్టారు. ఓదారం వస్త్రం తొలగించారు. ఎందుకంటే ఆయన రాజు అన్నారు కదా చెప్పి రాజు వేసుకుని ఓదారం వస్త్రం తొలగించారు. తలకు మొగలకెరటం పెట్టారు. అంతేకాకుండా తల మీద కొట్టారు. అంటే యూదుల రాజా నీకు శుభం అని చెప్పి వందనం చేశారట. వెలుగుతో కొట్టారట. ముఖం మీద అంటే ఉమ్మి వేశారట పిల్లలు. అంటే ఈసి 600 మంది బహుగా ప్రభుని యేసుక్రీస్తు వారిని వీరు హింసించినట్టుగా మనం చూద్దాం, హేళన చేయనట్లుగా చూద్దాం. పిల్లలు, వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నుండి ఉమ్మింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నుండి ఉమ్మింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ.
యేసుక్రీస్తు వారిని బహుగా హింసించారు 600 మంది ఆ మందిరంలో. ఎందుకంటే ఒక వ్యక్తి దోషి అని చెప్పి ఆ యొక్క న్యాయాధిపతి చెప్పిన తర్వాత ఇంకా ఆ మనిషిని మనిషిగా చూడరు, ఇంకా ఆ వ్యక్తిని వ్యక్తిగా చూడరు, ఇంకా నరరూపరక్షలంటే వారు ఆ యొక్క రామ సైన్యం పిల్లల బహుగా ప్రభువుని యేసుక్రీస్తు హింసించి కొరడాలతో కొట్టి పిల్లల తనలో ఉన్న రక్తమంతా కూడా నేలకు చిమ్మినట్లుగా దున్నబడింది ఆయన యొక్క శరీరం. పిల్లల తనలోంచి రక్తం, శరీరం అంతా రక్తం. అలాంటి సమయంలో సిలువ కొయ్య, ఒక నిలువ కొయ్యను మాత్రమే దోషైన అతని యొక్క గొర్రె మీద వేసి మూయిస్తారట గొలగత వరకు. అడ్డకొయ్య కాదు, నిలువ కొయ్య మాత్రమే. ఆ నిలువ కొయ్య ప్రభువుని యేసుక్రీస్తు యొక్క భుజం మీద పెట్టి మరి మోయిస్తూ ఉంటే అప్పటికే చాలా రక్తం వెళ్ళిపోయి ప్రభు నీరసించిపోయి ఉండగా ఆ ప్రభు మోయలేకపోవడం చూసి అటు వెళ్తున్న కురేనుడైన సీమోను ఒక అతన్ని పిలిచి అతని చేత బలవంతముగా అది మోయించారట. గొల్గొతా కొండ వరకు మోయించిన తర్వాత ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆ సిలువ మీద వాసన మేకులతో సిలువ వేసి సిలువ పైన ఆయన మరి సిలువ వేసిన తర్వాత భూమికి ఆకాశం మధ్య సిలువ వేసిన తర్వాత అప్పుడు జరిగిన సంఘటన ప్రియమైన సంఘం చూడండి. మార్చు 15:37. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పారు. దానికి ముందు 33వ వచనం చదవండి. 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలు మొదలుకొని అనగా 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటిగా ఉంది. లూకాసు వార్త అయితే సూర్యుడు అదృశ్యమైన రాయబడి ఉంది. లూకాసు వార్తలో 23:45 సూర్యుడు అదృశ్యుడాయను అని రాయబడి ఉంది. ప్రియమైన సంఘం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా స్వార్థ ప్రకటించడానికి గలిలయ సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ జెబూలూను నఫ్తాలి అనే దేశముల మీద ఏమండి వెలుగు ఉదయించును అని రాయబడి ఉంటుందండి. పిల్లల వెలుగు ఉదయించును రాయబడి ఉంటుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అదంతా ఏమైందట? చీకటి కమ్మిందట. ప్రియమైన సంఘం, సూర్యుడు ఏం చేత అదృశ్యమైపోయాడట. జీవాధిపతి అయిన ప్రభు యొక్క మరణాన్ని, ఆయన యొక్క శిక్షను, ఆయన బాధను చూడలేక సూర్యుడు ఏం చేశాడట? అదృశ్యమైపోయాడు, చీకటి పడిపోయిందట. ప్రియమైన సంఘం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఆయన కేక వేసినట్టు ఇక్కడ చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఒలివ తోటలో ప్రార్థన చేసినప్పుడు రాబోయే వృత్తి నుంచి తట్టుకోవడానికి ఆయన ఆ యొక్క రాత్రి బహుగా ప్రభుని వేడుకుని తన శరీరంలో ఉన్న శక్తిని అంతా కూర్చుకుని ప్రభుకు మొరపెట్టి, తండ్రి నీ చిత్తమైతే గిన్నె తొలగించు, లేకపోతే నన్ను వేరే విధంగా దీని నుంచి తప్పించిన ప్రభుని మొరపెట్టినప్పుడు అప్పుడు దేవదూత వచ్చి ఆయన బలపరిచినట్టుగా మనం చూడగలుగుతాం. లూకాసు 1 రాయబడి ఉంది. ఆ ప్రభుని యేసుక్రీస్తు వారిని సైనికులు హింసించిన లేక మరి 39 కొరడా దెబ్బలు కొట్టబడిన శరీరం అంతా కూడా తునకలు అయిపోయినా, రక్తం అంతా కారిపోయినా కూడా ఆ దెబ్బలకు తట్టుకోగల శక్తి ప్రభు యేసుక్రీస్తు పొందారు. ఎప్పుడైతే సిలువ మాను మీద ఆయన పడుకోబెట్టి సిలువ మేకులు వేసి సిలువ వేసిన తర్వాత దేవుడు ఆయనకు ఎడపైనట్లు మనం చూడగలుగుతాం. ఎలాగంటే సిలువ అనగా పాపానికి చూసిన, శాపానికి చూసిన, లోకములో ఉన్న అందరి శాపము పాపము ఆయన మీద పడగా తండ్రి అనే దేవుడు ముఖము ఎడమలేక ఎడము చేసుకోవడం చూసి ప్రభుని యేసుక్రీస్తు వారిని తట్టుకోలేక అప్పుడు అన్నాడు ఆయన, నా దేవా నన్నెందుకు అలాగూ చెప్పి ప్రభుని యేసుక్రీస్తు వారికి ఆయన ప్రాణం విడిచిన రాయబడి ఉంది. ఇదే లూకాసు వార్తలో అయితే ఆయన
లోకాసు వార్త 23:46లో అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచిన రావడం. ఎప్పుడైతే ఇలాగో ఆయన చెప్పి ప్రాణం విడిచారో అప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయి. మరి భూమి బద్దలైందని, కొండల బద్దలైందని, భూకంపం జరిగిందని రాయబడి ఉంది. అంతేకాకుండా పూర్వకాలం ముందు ఇశ్రాయేలు జనాంగానికి మన యొక్క దేవత దేవుడు సీనాయి పర్వతం మీద మరి ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన స్తుతించడానికి మరి ప్రత్యేకించి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని, ఆ గుడారం యొక్క వారి యొక్క కొలతలన్నీ కూడా ఇచ్చి దానిని కూడా ఎలా ఉంటుందో ఆ కొండ మీద చూపించారు దేవుడు. అది ఎలా ఉంటుందో చూపించాడు ఆ యొక్క మోషేకి. ఆ విధంగా నువ్వు తయారు చేయమని చెప్పి ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలు కూడా ఇచ్చి ఆయన తయారు చేయించాడు ఆయన. చూడండి, నిర్మాణకాండం 20:30. అప్పుడు కొండ మీద నీకు కనపరచిన దాని పోలిక చెప్పిన మందిరమును నిలవబెట్టవలన ప్రత్యక్ష గుడారం యొక్క మందిరము గూర్చి దేవుడు చెప్తున్నాడు. అనగా అప్పుడు మోషే గారు ప్రత్యక్ష గుడారం, ఆ తర్వాత దావీదు తర్వాత సొలొమోను వచ్చినప్పటికీ యెరూషలేము దేవాలయంగా మారిపోయింది. ఆ యెరూషలేము దేవాలయం బబులోను రాజు కాలంలో కూర్చిపడింది, కాల్చివేయబడింది. తర్వాత బబులోను తర్వాత రాజులు అనగా ఆ దేశంలో మరి ఎజ్రా, నెహెమియా, అదేవిధంగా దానియేలు వీరున్న కాలంలో 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ రాజులకు దేవుడు మళ్ళా మంచి మనసు కలగజేసి వారిని మళ్ళా యెరూషలేముకు పంపించి యెరూషలేము దేవాలయం నిర్మించిన తర్వాత మళ్ళా అక్కడ యాజకత్వం స్టార్ట్ అయింది. అక్కడ మళ్ళా ప్రత్యక్ష గుడారం కొండ మీద దేవుడు ఎలా చూపించాడు దాన్ని మళ్ళా తిరిగి ఆ విధంగానే వాళ్ళు ఏర్పాటు చేసి అక్కడ ప్రతిరోజు కూడా అక్కడ యాజకత్వం చేస్తూ ఉన్నారు. అలాగూ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేయబడింది. ఆ అతి పరిశుద్ధ స్థలం గురించి ఈ యొక్క నిర్మాణకాండంలో చూడండి 26:30 వచనం. మరియు నీవు నీలధూమ్ర రక్తము గల ఒక అడ్డతెరను పేనిన సన్నదారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. 33 వచనం. ఆ అడ్డతెరను ఆ పులుపులను తగ్గించి సాక్ష్యము మందసము అడ్డతెర రూపంగా తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరుపరచును. ఆ విధముగా ఆ యొక్క యెరూషలేము దేవాలయములు, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలాన్ని మరి సెపరేట్ చేయడానికి, వేరుపరచడానికి ఒక తెర ఉంది. ఆ తెర లోపలికి ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళాలి. అంతకుముందు అహరోను కుమారుడు చనిపోయిన తర్వాత దేవుడు ఎవరిని దానిలోకి అలౌట్ చేయలేదు. మరి యాజకులు కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రం వెళ్ళేట్టుగా అలౌట్ చేశాడు ఆయన. వారు కూడా తమ కొరకు బలి అర్పించుకుని వెళ్ళాలని చెప్పాడు ఆయన. అలాంటి అతి పరిశుద్ధ స్థలము, ఆ అతి పరిశుద్ధ స్థలం లోపల మరి మహిమ గల కెరూబుల మధ్య దేవుడు మరి తన మహిమతో వస్తూ ఉండేవాడు. ఆ ప్రాంతంలోకి అలౌట్ లేదు. దానికి మరి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డుతల ఏదైతే ఉందో అది ప్రభువు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంట? నడిమికి చిరిగిపోయింది అని రాయబడింది. నడిమికి చిరిగిపోయింది. దీని గురించి అనగా ప్రభువు యేసుక్రీస్తు వారు శిలువ వేసినప్పుడు ఆయన లామా నాదేవా నన్ను ఎందుకు చేయబడిస్తుందని ఆయన ప్రాణం ఆయన మరి వదిలి ఆయన నాకు అప్పు చెప్తున్నాను ప్రభు అని చెప్పి ఆయన ప్రాణం వదిలిపోయినప్పుడు కూడా అక్కడ పరిచయం జరుగుతూ ఉంది యెరూషలేము దేవాలయంలో. అక్కడ యాజకులు ఉంటూ ఉన్నారు. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే తెర చిరిగిపోయిందో మరి యాజకుల పరిస్థితి చూడండి, యాజకుల పరిస్థితి ఏమవుతుందో చూడండి. అప్పుడు వారు అనుకుని ఉంటారు కదా, ఇది దేవుని యొక్క కార్యం, దేవుని హస్తం. బహుశా సమయంలో అనేక మంది నమ్ముంటారు ప్రభువు యేసుక్రీస్తు వారు ఇది నిజముగా దేవుని కుమారుడు, దేవుని నామమున మహిమ కలుగును గాక. అక్కడ ఉన్న యాజకులు నమ్ముంటారు. అదేవిధంగా ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ విధంగా ప్రభువుని పిలిపించి ఆ యొక్క శిలువ ఎదుట అతను కూడా ఎవరి శతాధిపతి కూడా ఆయన మరణించిన విధానం చూసి ఈయన నీతిమంతుడని ఒక సువార్తలో, ఈయన దేవుని కుమారుడని ఒక సువార్తలో చెప్పి ఇతను కూడా నమ్మినట్టుగా మనం చూడగలుగుతాం. బీబర్ సంఘం ఇప్పుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి
ప్రభుని యేసుక్రీస్తు మార్గము సుగమము చేశారు. ఎలాగంటే ఆయన ప్రపంచ మానవులందరికీ కూడా ఆయన ఒక్కసారి ఆయన యొక్క శరీర రక్తం ద్వారా ఆయన తన యొక్క శరీర రక్తం ద్వారా ప్రభుకి ఆయన సమర్పించుకున్నాడు. అనగా ప్రజలందరికీ కూడా మరణం అనే మరి ఒక చేదురాత ఉంది పిల్లల. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది స్థిరాస్తుల్ని తన యొక్క సొంత వారికి రాస్తూ ఉంటారు. దాన్ని రాసి ఒక వీలునామా రాస్తారు. దాన్ని ఏమంటారంటే మరణ శాసనము అని. దాన్ని ఏమంటారు తెలుసండి? మరణ శాసనము. ఎవరైతే తన వారికి రాస్తారో ఆ వీలునామా వాళ్ళు బతికున్నంత వరకు పిల్లల, వారు బతికున్నంత వరకు ఆ వీలునామా ప్రకారం ఆ భూమి వారికి చెల్లదు. రాసిన వారు చనిపోయిన తర్వాతే ఆ యొక్క స్థలం వారికి చెందుతుంది. పిల్లల, మరణ శాసనము చేసిన ప్రభు అంటే మనుషులు పాపము చేస్తే వారికి మరణం వస్తుందని చెప్పిన ప్రభు తండ్రి దేవుడు మనిషి కుమారుడికి ఈ లోకానికి వచ్చి ఆయన తన శరీర రక్తము ద్వారా ఆయన బలి అర్పించి ఆయన మరణించి ఆ శాసనాన్ని కొట్టివేశాడు. దేవునామం మహిమకలుగును గాక. ఆ శాసనాన్ని ఆయన చనిపోయి ఆ శాసనాన్ని కొట్టేశాడు. ఇక మనుషుల మీద ఆ శాసనము ఏర్పడి కాదు. ఎప్పుడు ఆ తెర ఏముంటుందంటే ప్రభుని యేసుక్రీస్తు అని ఎబ్రిల్ రాసిన పత్రికలో మరి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎబ్రిల్ 10:19 చూడండి. 19:20 ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ఎబ్రిల్ 10:19-20 యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తేజ ద్వారము ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారే తన శరీర రక్తముల ద్వారా పిల్లల ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు. దేవునామం మహిమకలుగును గాక. అది చెప్పి పరిశుద్ధ రక్తము చేత కడగబడి ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళబోతున్న మీరు ఎలా ఉండాలో పౌలు గారు చెప్తున్నారు చెప్పి నేను బుకింగ్ చేస్తాను. చూడండి 24 వచనం, 21 వచనం, 10:21. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానముకు దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రోక్షింపబడిన హృదయం కలిగి మన సాక్షిలో కల్మషము లేకుండా ఆయన తన పరిశుద్ధమైన ఆయన అమూల్యమైన శరీర రక్తము ద్వారా ఆయన పిల్లలందరినీ కూడా కడిగి ఆయన సొంత వారిగా చేసుకున్నాడు. ఆయన సొంత వారిగా చేసుకున్న విధం ప్రకారం మన జీవితాశకాలం అంతా కూడా నిర్మలమైన మనస్సు కలిగి ఉదక స్నానం చేత పరిశుద్ధము ఉండి ఆ పరలోకమందున దేవుని దగ్గరికి మనము చేరదామని అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండమని పౌలు గారు తెలియజేస్తున్నారు. అలాంటి కృపలో దేవుడు భద్రపరచును గాక.